ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ మార్కాపురం ఇన్ఛార్జ్ అన్నార్ రాంబాబు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ప్రజా ఉద్యమం ర్యాలీ పోస్టర్ ఆవిష్కరించి మీడియాతో మాట్లాడిన మార్కాపురం ఇన్ఛార్జ్ అన్నార్ రాంబాబు ప్రజలకు అలాగే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వివిధ వర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అలాగే వివిధ సంఘాల పెద్దలందరికీ నమస్కారం చేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఆమోదం తీసుకుని వచ్చి అందులో 5 మెడికల్ కాలేజీల్ని పూర్తి చేసి క్లాసులు కూడా మొదలై జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. అందులో భాగంగానే నిన్ననో మొన్ననో ఆ 5 మెడికల్ కాలేజీలకి పీజీ సీట్లు 60 కూడా అలాట్ కావడం జరిగింది. ఈ సంవత్సరం నుండి 60 పీజీ సీట్లు కూడా మంజూరు జరిగింది. మిగిలినటువంటి కాలేజీల్లో 10 అండర్ కన్స్ట్రక్షన్లో ఉండుంటే 2 పూర్తయినాయి. వాటిని నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ మంజూరు చేసినప్పటికీ వీళ్ళు తిరస్కరించడం కూడా మనందరికీ తెలుసు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తున్నటువంటి ఒక ఆలోచన, అలాగే వారికి వారికి లబ్ధి చేకూర్చాలన్నటువంటి భావాలతోటి ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసి ప్రైవేటు ద్వారానే నడపాలని చెప్పేసి ఒక దురదృష్టకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనేది కూడా మనందరికీ తెలుసు. దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మిగిలినటువంటి కొన్ని పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు, మేధావులు, అలాగే రిపోర్టర్స్ అందరూ కూడా, అంటే జర్నలిస్టులు ఎంతోమంది వ్యతిరేకత తెలిపిన దానికి కూడా వాళ్ళు మళ్ళా పునరాలోచన చేసుకోకుండా దాన్ని అలాగే కొనసాగింపుగా ప్రైవేట్ పరం చేసేదానికి మొగ్గు చూపుతా ఉన్నారు. దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆ కోటి సంతకాల సేకరణ చేసిన తదుపరి వచ్చే నెల 25 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ గారిని అపాయింట్మెంట్ తీసుకొని వారికి ప్రజల యొక్క నిరసన పత్రాలని అందించి రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారికి ఉన్నటువంటి రాజ్యాధికారాలని ఉపయోగించి ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రైవేటు పరంగా కాకుండా ఉండేదాని కోసం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం కూడా చేపట్టింది. దాంట్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.